అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 26 అష్-అరా కవులు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 61. فلما تراءى الجمعان قال أصحاب موسى إنا لمدركون. ఆయత్ నంబర్ 61. ఇరుపక్షాల వారు ఉండొకరిని చూడగానే ఇక మనం పట్టుబడిపోయినట్లే అని మూసా సహచరులు ఆందోళనతో పలికారు. వ్యాఖ్యానం 47. ఫిరౌన్ సైన్యాన్ని చూడగానే మూసా సహచరులు భీతిల్లారు. ఎందుకంటే వారికి ముందు సముద్రం ఉంది, వెనుక సైనిక దళం ఉంది. ఇక తాము తప్పించుకునే దారేది? పట్టుబడడం ఖాయం, బానిస బ్రతుకు మళ్ళీ తప్పదు అని వారు బాధపడ్డారు. ఆ మాటే మూసాతో అనేసారు కూడా. ఆయత్ నంబర్ 62. قال كلا إن معي ربي سيهدين. ఆయత్ నంబర్ 62. అలా ఎంత మాత్రమూ జరగదు. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడు అని మూసా అన్నాడు. వ్యాఖ్యానం 48. ఆ గడ్డు సమయంలో దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం తన అనుయాయులను ఓదార్చారు. మీరు భీతి చెందవలసిన అవసరం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరౌన్కు పట్టుబడరు. నా ప్రభు తప్పకుండా మిమ్మల్ని కాపాడే మార్గం చూపిస్తాడు అని వారికి ధైర్యం చెప్పారు. ఆయత్ నంబర్ 63. فأوحينا إلى موسى أن اضرب بعصاك البحر فانفلق فكان كل فرق كالطود العظيم. ఆయత్ నంబర్ 63. నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు అని మేము మూసాకు వహీ పంపాము. అంతే, అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది. ప్రతి చీలిక భాగం పెద్ద పర్వతంలా అయిపోయింది. వ్యాఖ్యానం 49. దైవ సహాయం రానే వచ్చింది. నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు అన్న సందేశం వహీ మూసాకు అందింది. మూసా తన చేతిలోని లాఠీని సముద్రంపై కొట్టగానే హఠాత్తుగా సముద్రం చీలిపోయింది. కుడివైపు నీరు కుడివైపున, ఎడమవైపు నీరు ఎడమవైపున నిలిచిపోయింది. ఆ రెండింటికి మధ్య సముద్రంలో స్పష్టంగా దారి ఏర్పడింది. ఇశ్రాయేలీయులలో 12 తెగలుండేవి. 12 తెగల కోసము 12 త్రోవలు ఏర్పడ్డాయని కూడా అనబడుతుంది. నిజము దేవుడెరుగు. వ్యాఖ్యానం 50. చీలిన ప్రతి నీటి భాగం మహాపర్వతంలా నిలబడిపోయింది. అది దేవుని తరపున సంభవించిన ఒక అద్భుతం. మూసాను అతని జాతి వారిని కాపాడడానికి దేవుడు ఈ అద్భుతాన్ని చేశాడు. ఆ క్లిష్ట తరుణంలో ఫిరౌన్ చెర నుండి వారికి విముక్తిని కల్పించడానికి అద్భుతం చేయడం వినా మార్గాంతరం లేకపోయింది. ఫిర్కిన్ అంటే నీటి భాగం, సముద్రంలోని కొంత భాగం అని అర్థం. తౌద్ అంటే కొండ. ఆయత్ నంబర్ 64, 65, 67. وأزلفنا ثم الآخرين. ఆయత్ నంబర్ 64. మేము ఆ స్థలానికి దగ్గరగా రెండో సమూహాన్ని చేర్చాము. వ్యాఖ్యానం 51. రెండవ సమూహం అంటే ఫిరౌన్ మరియు అతని సైనికులు అని భావం. వారు మూసా వర్గాన్ని వెంబడిస్తూ అక్కడికి చేరుకున్నారు. وأنجينا موسى ومن معه أجمعين. ఆయత్ నంబర్ 65. మూసాను అతని వెంట ఉన్న సహచరులందరినీ కాపాడాము. ثم أغرقنا الآخرين. ఆయత్ నంబర్ 66.
మరి మిగతా వారందరినీ ముంచివేశాము. వ్యాఖ్యానం 52. మూసాను విశ్వసించిన వారిని మేము సముద్రం దాటించాము. ఫిరౌన్ జనులు ఆ సముద్ర మార్గం గుండానే సాగిపోతుండగా మేము సముద్రాన్ని కలిపేశాం. దాంతో ఫిరౌన్ తన సైనికులతో సహా మునిగిపోయాడు. ఆయత్ నంబర్ 67. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ఆయత్ నంబర్ 67. నిశ్చయముగా ఇందులో గొప్ప సూచన ఉంది, అయినప్పటికీ వారిలో అత్యధికులు విశ్వసించేవారు కారు. వ్యాఖ్యానం 53. దైవ సహాయం ఏ విధంగా అందుతుందో చూడదలిచిన వారికి ఈ సంఘటన ఓ నిదర్శనం, గుణపాఠం. అయినా సరే చాలామంది విశ్వసించరు. ఆయత్ నంబర్ 68, 69, 70, 71. وإن ربك لهو العزيز الرحيم. ఆయత్ నంబర్ 68. నిస్సందేహంగా నీ ప్రభు శక్తిశాలి, దయాశీలి. واتل عليهم نبأ إبراهيم. ఆయత్ నంబర్ 69. వారికి ఇబ్రాహీం సమాచారాన్ని కూడా చదివి వినిపించు. إذ قال لأبيه وقومه ما تعبدون. ఆయత్ నంబర్ 70. మీరెవరిని పూజిస్తున్నారు అని అతను తన తండ్రిని తన జాతి వారిని అడిగినప్పుడు قالوا نعبد أصناما فنظل لها عاكفين. ఆయత్ నంబర్ 71. మేము విగ్రహాలను పూజిస్తున్నాము, ఎల్లప్పుడూ వాటి సేవకే అంకితమై ఉన్నాము అని వారు సమాధానమిచ్చారు. వ్యాఖ్యానం 54. అంటే మేము అహోరాత్రులు ఈ విగ్రహాలనే సేవిస్తున్నాము. ఆయత్ నంబర్ 72, 73. قال هل يسمعونكم إذ تدعون. ఆయత్ నంబర్ 72. ఆయన వారిని ఇలా అడిగారు, మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపుని వింటాయా? أو ينفعونكم أو يضرون. ఆయత్ నంబర్ 73. లేదా మీకు లాభం కానీ నష్టం కానీ కలిగిస్తాయా? వ్యాఖ్యానం 55. ఒకవేళ మీరు ఈ విగ్రహాలను పూజించడం మానేస్తే అవి మీకేమైనా నష్టం కలిగిస్తాయా? ఆయత్ నంబర్ 74. قالوا بل وجدنا آباءنا كذلك يفعلون. ఆయత్ నంబర్ 74. అదంతా మాకు అనవసరం, మా తాత ముత్తాతలు ఈ విధంగా చేస్తుండగా మేము చూశాము అని వారు బదులిచ్చారు. వ్యాఖ్యానం 56. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేకపోయింది. ఇది మా తాత ముత్తాతల సంప్రదాయం అని చెప్పి విషయాన్ని దాటవేశారు. ఈ పరిస్థితి నేటికి ఇలాగే ఉంది. ఖురాన్ హదీసుల ఆధారంగా జనులకు విషయాన్ని బోధపరిచినప్పుడు దయచేసి ఈ విషయంలో మాకేమీ చెప్పకండి, ఇది మా కుటుంబంలో ఆనవాయితీగా వస్తూ ఉంది, దీన్ని మేము వదులుకోలేము అని చెప్పే ప్రబుద్ధులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఆయత్ నంబర్ 75. قال أفرأيتم ما كنتم تعبدون. ఆయత్ నంబర్ 75. అతను ఇబ్రాహీం ఇలా అన్నాడు, మీరు పూజిస్తున్న వాటిని కాస్తైనా గమనించారా? వ్యాఖ్యానం 57. అఫర ఐతుం అంటే చూసారా అని అర్థం వస్తుంది, అంటే ఆలోచించారా అన్నది దాని భావం. ఆయత్ నంబర్ 76, 77. أنتم وآباؤكم الأقدمون. ఆయత్ నంబర్ 76. మీరు గాని మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలు గాని فإنهم عدو لي إلا رب العالمين. ఆయత్ నంబర్ 77. వారంతా నా శత్రువులు ఒక్క సకల లోక ప్రభువు తప్ప. వ్యాఖ్యానం 58. ఎందుకంటే మీరంతా నిజప్రభు అయిన అల్లాను వదిలి అన్యులను ఆరాధించేవారలు, మీరు
మీ పూర్వీకులు వేటిని పూజిస్తూ వస్తున్నారో అవన్నీ నాకు శత్రువులు. అంటే వాటన్నిటితో నేను విసుగెత్తిపోయాను, వాటితో తెగత్రింపులు చేసుకున్నాను. వ్యాఖ్యానం 59. ఆయన నా శత్రువు కాడు, పైగా ఇహపరలోకాలలో ఆయన నాకు స్నేహితుడు, నా సంరక్షకుడు. ఆయత్ నంబర్ 78. الذي خلقني فهو يهدين. ఆయత్ నంబర్ 78. ఆయనే నన్ను సృష్టించాడు, మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. వ్యాఖ్యానం 60. అంటే ప్రాపంచిక పారలౌకిక ప్రయోజనాల పరమార్థాల వైపు ఆయన నాకు దారి చూపిస్తున్నాడు. ఆయత్ నంబర్ 79. والذي هو يطعمني ويسقين. ఆయత్ నంబర్ 79. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు, త్రాగిస్తున్నాడు. వ్యాఖ్యానం 61. అంటే రకరకాల ఆహార పదార్థాలను సమకూర్చేవాడు, మనం త్రాగే పానీయాలను ప్రసాదించేవాడు అల్లాయే. وإذا مرضت فهو يشفين. ఆయత్ నంబర్ 80. నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు. వ్యాఖ్యానం 62. వ్యాధిని నయం చేసేవాడు ఆయనే. అంటే మనం తినే మందులలో రోగ నివారణ గుణాన్ని సృజించేవాడు అల్లాయే. ఆయన ఆజ్ఞతోనే మందులు పనిచేస్తాయి. والذي يميتني ثم يحيين. ఆయత్ నంబర్ 81. ఆయనే నన్ను చంపుతాడు, మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. వ్యాఖ్యానం 63. ప్రళయ దినాన ఆయన సమస్త మానవాళిని బ్రతికించినప్పుడు నన్ను కూడా బ్రతికిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.